అనంతపురం జిల్లా సింగనమల నుంచి వైసీపీ అభ్యర్థిగా జున్నలగడ్డ పద్మావతి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన ఆమె నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనంటున్న జున్నలగడ్డ పద్మావతితో మా ప్రతినిధి రంజని ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి గత ఎన్నికల్లో కూడా ఆమె స్వల్ప తేడాతో ఆమె అధికారాన్ని కోల్పోవడం జరిగింది. మరి ఈసారి ఆమె చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నారు. అసలు ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ప్రచారంలో ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకుందాం. పద్మావతి గారు నమస్తే. ప్రచారం ఎలా ప్రచారం బాగా జరుగుతుందండి. ప్రజలు కూడా ఏ ఊరికి వెళ్ళినా కానీ వాళ్ళ సొంత ఇంటి ఆడబిడ్డలాగా ఆదరిస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ప్రచారంలో ప్రధానంగా మీరు ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు? అంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్న ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందిన వైఫల్యాలతో ముందుకెళ్తున్నారా, లేదా మీ నవరత్నాలు అన్న అంశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందా? ఎలా జరుగుతుంది? అంటే రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రానికి అందించిన సంక్షేమ పథకాలు ప్రజలు ఇంకా మర్చిపోలేదండి. గత ఎన్నికల్లో ఏమైందంటే మా సింగనమల నియోజకవర్గంలో ముఖ్యంగా రైతులకి రుణ బాధలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల రుణమాఫీ అనేది ఒకటి చాలా ఎఫెక్ట్ అయింది. ఆ రోజు జగనన్న మీద అభిమానం ఉన్నా కానీ ప్రజలు ఎక్కువ రుణమాఫీకే, అంటే అప్పులు పోతాయి కదా కుటుంబం, ఈసారి బయటపడిపోతే చాలులే అన్నట్టు కొద్దిగా దానికి టెండ్ అయ్యారు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఈసారి మాత్రం వాళ్ళు రుణమాఫీ చేయలేదు కాబట్టి ఈసారి పూర్తిగా జగనన్నకే ఓటేయాలి, జగనన్నే గెలిపించుకోవాలని చాలా గట్టిగా ఉన్నారు ప్రజలు. అది మనం ఎక్కడికి వెళ్ళా కానీ ప్రతి గ్రామంలో కూడా అదే కనిపిస్తుంది ప్రజల్లో ఆ ఉత్సాహం అంతా. గత ఎన్నికల్లో కూడా జస్ట్ 4500 ఓట్ల తేడా, అంటే జస్ట్ 2% స్వల్ప మెజారిటీ. మరి ఈసారి దాన్ని కూడా దాటుకొని గెలుపు వరకు వెళ్ళడానికి ఏ రకంగా మీ కృషి ఉంది? అంటే మీ మీద నమ్మకాన్ని ప్రజల్లో బలపరచడానికి ఏ రకంగా వెళ్తుంది? మెయిన్ అంటే ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయని నేను ప్రజల్లో లేను. ముందు నుంచి కూడా ఏ రోజైతే జగనన్న ప్రజల కోసం పనిచేయమన్నారో అప్పటి నుంచి నేను ప్రజల్లోనే ఉన్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో నీటి సమస్య చాలా అధికంగా ఉంది. రైతులు కానీ చివరికి మంచినీళ్ళకు కూడా, ఇంటి నిత్యావసరాలకు నీళ్ళకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ప్రజల కోసం నేను చాలాసార్లు పోరాటాలు చేశాం నీటి కోసం అని. ఎప్పుడైనా వచ్చి మాకు మంచినీళ్ళు కూడా ఉండట్లేదు అని ఎప్పుడైనా ఆడవాళ్ళు వచ్చి నన్ను కలిసినప్పుడు వాళ్ళ కోసం ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర బిందెలతో ధర్నాలు చేయడం కానీ ఇలాంటివన్నీ చేశాము. ప్రజలు అంటే నా సిన్సియారిటీ అదంతా గమనించారన్నమాట, ఎంత సీరియస్గా చేస్తున్నారు మన కోసం అనేది. కాబట్టి ఈసారి వాళ్ళకి అంటే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ముఖ్యంగా ఈ రుణమాఫీ అనేది లేకపోతే ఆ రోజే మేము గెలిచి ఉండేవాళ్ళం. పద్మావతి గారు, అధికారంలో లేకపోయినా కూడా ఏదైతే ప్రతిపక్ష నాయకురాలిగా ఇక్కడ మీ పాత్ర పోషించాల్సిందో అది మీరు డెఫినెట్గా 100% దానికి న్యాయం చేశారనే చెప్పాలి. అంటే ఇక్కడున్న మీరు చెప్పిన నీటి సమస్యలు కానీ, లేదా ప్రత్యేక హోదా కోసం మీ నాయకుడు పోరాటం చేసినప్పుడు కానీ ఢిల్లీ లెవెల్లో మీ వాయిస్ కూడా వినిపించారు. మరి ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీ మార్కు రాజకీయం అంటే ప్రధానంగా ఫస్ట్ తీర్చాల్సిన సమస్యలు ఏంటి? నీటి సమస్యతో పాటు ఇంకేంటి ప్రజెంట్ పెండింగ్లో ఉన్నవి ఇక్కడ? అంటే ఫస్ట్ అధికారంలోకి రాగానే నీటి సమస్య పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఫస్ట్ నీటి సమస్య మీదే నేను ఫోకస్ చేస్తాను. దాని తర్వాత ఎడ్యుకేషన్ మీద పెట్టాలనుకున్నాను. ఎందుకంటే మోడల్ స్కూల్స్ అక్కడ ఇక్కడ కట్టించారు కానీ ఆ స్కూల్స్లో స్టాఫ్ సరిగా లేరు ఒకటి. ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం, ఉన్న బస్సెస్ అన్నీ క్యాన్సిల్ చేయడం ఒకటి. అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ రావట్లేదని చెప్పి స్కూల్స్ మూసేయడము, స్టాఫ్ని ఇంకా తగ్గించేసేయడము, ఇలా అంతా చేశారు. జనరల్గా ఒక మహిళా అభ్యర్థి ఎన్నికల్లో నిలబడుతున్నారు అంటే మహిళలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, సో మన కోసం కూడా ఏదైనా చేస్తారు మన నాయకురాలు అని. సో మహిళల కోసం ఏం చేయాలన్న ఆలోచన ఉంది మీకు? వాళ్ళకి అంటే ఉపాధి పరంగా కానీ, వాళ్ళకి మెరుగైన అవకాశాల పరంగా కానీ ఏం చేయాలని? ఏదన్నా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకురావడం కానీ, దానివల్ల ఏంటంటే మహిళల్లో ఆ సృజనాత్మకత ఏదైతే ఉంటుందో అది వెలికి తీయడం, వాళ్ళకి ఏదన్నా స్కిల్ నేర్పించడము, దాని నుంచి వాళ్ళకి పని కల్పించడం, ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ ఉమెన్కి కూడా అంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా చాలా ఫోకస్ చేయాలి. ఏదో వండుకుని తినేసి వెళ్ళిపోతారు, పనులకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తింటే మీరు హెల్తీగా ఉంటారు, ఏ ఫుడ్ పిల్లలకి ఇవ్వాలి, న్యూట్రిషన్ వాల్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఉమెన్కి ఓన్గా మేము ఒక అంబులెన్స్ ఒకటి పెట్టి
ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళకి విత్ స్కానింగ్ ఫెసిలిటీ అంబులెన్స్ పెట్టాలనుకుంటున్నాము. సో మంత్లో ఒక్కసారి ఆల్ విలేజెస్, అంటే ఆల్ విలేజెస్ కాదు, అంటే ఒక పంచాయతీకి ఒక ప్లేస్లోనే అలా అరేంజ్ చేసి వాళ్ళు వచ్చి స్కాన్ చేయించుకుని బేబీ ఎలా గ్రో అవుతుంది, సో ఇంకా గ్రోత్ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల రూట్ లెవెల్ నుంచి ఉమెన్కి హెల్ప్ఫుల్ అవుతామని అనుకుంటున్నాము. సో చక్కటి ఆలోచన, చక్కటి ప్రణాళికతో మరి మీరు ముందుకు వెళ్తున్నారు. మరి మీరు ఈ అనుకున్నవన్నీ జరగాలంటే పైన మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. సో ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఈసారి 2019లో జగన్మోహన్ రెడ్డి గారే ఏపీ సీఎం, అది 100%. ఎందుకంటే ఆయన చేసిన వర్క్ కానీ, ప్రజల కోసం ఆయన నిలబడింది కానీ, అసలు ఎప్పుడు కూడా ఎప్పుడైతే 9 years 10 yearsలో కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోనే చూసాం కానీ బయట వేరే ప్లేస్లో కనీసం ఒక ఫోటో కూడా నేను చూడలేదు. సో అంత ప్రజలతోనే మమేకమై చేసిన, నాకు తెలిసి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా కానీ చాలా టఫ్ వర్క్. ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ అన్నీ ఎదుర్కొని ఇంత ఫైట్ చేసి ఆయన ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు. 100% ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారు, ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఈసారి. సో మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి వనితా టీవీ తరఫున. మీరు ఏవైతే ప్రణాళికలు ఆలోచన రచించుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా జరగాలి. నియోజకవర్గం మీ హయాంలో అభివృద్ధి అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. సో తన నియోజకవర్గంలో తన గెలుపే కాదు, ఈసారి 2019 ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. జగన్ సీఎం అవుతారు. ఆయన నాయకత్వంలో మేమంతా కూడా పనిచేసి ప్రతి నియోజకవర్గాన్ని కూడా 100% డెవలప్మెంట్ చేసే విధంగా కూడా కృషి చేస్తాం. నవరత్నాలు అనే దాన్ని కూడా తప్పనిసరిగా ఇచ్చిన హామీల్ని కూడా నెరవేరుస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించే దిశగా ఆవిడ ముందుకు వెళ్తున్నారు. కెమెరా పర్సన్ యాదగిరితో రంజని, వనితా టీవీ, సింగనమల నియోజకవర్గం నుంచి.